మాకు 25 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. ఏం పండిస్తుంటారు? ఈ పత్తి తోట పండించేది ఇంతకుముందు. అయితే తోట నల్లి ఎగబడి తోట గిట్టట్లేదని తోట బంద్ చేసి మొక్కజొన్న వేస్తున్నాం. నిరుడు మొక్కజొన్న బాగానే పండింది. మరి ఏడు ఎట్ట ఉంటుందో చూడాలి, ఇంకా రాలే టైంకి. మరి ఈ సంవత్సరం కూడా కొన్ని నకిలీ విత్తనాలు ఇచ్చారని కొంతమంది, లేకపోతే లద్దె పురుగో బద్దె పురుగో లడ్డు పురుగు విత్తనాలు కొన్ని వెనకొండ వాళ్ళకో ముందు వాళ్ళకో డూప్లికేట్ విత్తనాలు ఇస్తున్నారండి. మరి ఇప్పుడే మనకి ఇంకా పంట చేతికి రాలేదు. అది ఎంతవరకు నమ్మాలనో తెలవట్లేదు. జనంలో బొకాడైతే లేచింది. డూప్లికేట్ విత్తనాలు వచ్చినాయి, ఏడు బాగా దిగుబడి వచ్చినాయి, కంపెనీ వాళ్ళకి ఇదైందని డూప్లికేట్ విత్తనాలు చేసేవారని అంటున్నారులే. కానీ మరి ఎంతవరకు నిజమో చూడాలి కొన్నాళ్ళ టైం, పంట చేతికి వచ్చిన దాకా. మరి ఇప్పుడు ఇంత ముందు మొత్తం చుట్టుపక్కల మొత్తం కూడా మిర్చి తోటలు ఉండేది, మరి ఇప్పుడు అసలు ఒక తోట కూడా లేదు. తోటలో బాగా ఎగపాటిందండి నల్లి. తోటలో గిట్టట్లే, రేటు లేదు. ఈ నల్లి వల్ల ఎకరానికి 6-7 క్వింటాలు వచ్చినా కూడా రేటు ఉంటలే. ఆ కోత కూలీలకి మందులకి సరిపోతున్నాయి. అప్పులు పాలవుతున్నాం అని తోటలు బంద్ చేసి మొక్కజొన్న వేసినాం. ఈ మొక్కజొన్న ఏం చేసిద్దో చూడాలి. మరి నీడైతే పర్వాలే. మొక్కజొన్నకి ఇప్పుడు నిలబెడితేనేమో మళ్ళీ వ్యవసాయం, లేకపోతే ఇబ్బంది. అసలు ఇబ్బంది ఇంకా అసలుకి మామూలుగా కంది పెసరలు ఈజాలు కొట్టిపోయండి. ఇంకా ఈ మామూలు పెట్టుబడి అట్లా. దీనికి కూడా 4 సార్లు పై ముందు కొట్టిన, ఒకసారి డెలికేట్ సుక్కలు వేసిన, 4 సార్లు కింద ముందు పోసిన. ఇది కూడా బాగానే పెట్టుబడి ఉంటుంది. కానీ మరి ముందు ఎట్లా ఉంటుందో చూడాలి. దిగుబడి అనుకున్నంత ఇది వచ్చే వరకు కిట్టిద్ది, లేకపోతే ఇంకా అది ఫిక్స్డ్ రేట్ అండి. ఇంకా 3600. ఇంకా 3600 సీడ్ ఇస్తున్నాం కాబట్టి 3600. ఇంకా పెరగటం తగ్గటం ఉండదు. ఇంకా ఇప్పుడు వడ్లు అమ్మినా, లేకపోతే ఇది ఏసీలో మిర్చీలు అమ్మినా, లేక పర్సంటేజ్ లెక్క డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పి నిజమేనా? అది మాకు తెలియదండి. మేము ఎప్పుడో కళ్ళంలో అమ్ముకుంటున్నాం. బత్తాకి 2 రూపాయలు 3 రూపాయలు 100కి. మేమైతే మరి ఆపుకున్న వాళ్ళకి ఏసీలో పెట్టుకున్న వాళ్ళకి ఎట్ట ఉందో కానీ మేము ఏసీలో పెట్టేవాళ్ళం కాదు. ఏం కాదు, కళ్ళంలో ఏ రేటు ఉన్నా ఇంకా కళ్ళంలో అమ్ముకుంటాం. మా కాడ అనుకున్న రేటు వరకు డబ్బులు ఇచ్చి తీసుకుని పోతున్నారు. ఇంకంతే. అదే వడ్లు ఇక మంచితనాన ఈ డైబర్ మావులని ఒకటికి 1 రూపాయలు ఎక్కనో ఇవ్వటం, లేకపోతే లేదు. దానికి పెద్ద బలాంతం ఏం లేదు. అంతే. మరి ఇప్పుడు ఇంతకుముందు ఎకరాకి 25 క్వింటాలు పండేది, ఇప్పుడు 7-8 క్వింటాలు పండుతున్నా. మిరపకాయ ఇదే అండి, నల్లి రావటంలో ఆ నల్లి మీద పోతుంది. మరి వాళ్ళు డూప్లికేట్ విత్తనాలు ఇచ్చినా అది అనుకోవట్లేదు. మరి నల్లి వల్ల దిగుబడి తగ్గిపోతున్నాయి, రోగాలు వస్తున్నాయి అనుకుంటున్నాం. మరి ఏదేంది జరగట్లేదు, తెలవట్లే. అంటే ఈ మందులు కూడా కొన్ని పని చేయట్లేదు. పెట్టి ఇన్నాళ్ళు మందు కొడితే 15 రోజులకి 10 రోజులకు కొట్టేదండి. ఇప్పుడు రోజు ఇచ్చి రోజు మందు కొట్టడం అవుతుంది. ఆ మందులో దమ్ము లేదో మరి నల్లిలో అంత ఊపిరితిగా ఉందో తెలవట్లే. ఏదైంది మనకేం తెలుసు. నల్లి అంటున్నారు, మందులు కొట్టులో మాకు సంబంధం లేదు, నీ ఇష్టమైతే కొట్టు, లేకపోతే లేదు. మేము ఇది తగ్గిద్దని మేము అన్నాం అని రైతులే నలుగురు కొడుతున్నారు. పర్వాలేదు అంటున్నారు, ఎవరికి వాళ్ళే తీసుకుపోతున్నారు అంటున్నారు. ఎంత ఖరీదు కల మంది తీసుకొచ్చినా కూడా 2 రోజులలో కొట్టలేదు మళ్ళీ. నల్లి పరిష్కారానికి అసలు ఏంది మరి? ఏం రండి, ఇంకా మందుల కంపెనీ వాళ్ళే చూడాలి. మాకు రైతు వారికి ఏముంటది, ఏదో పండిందంటే సంతోషం పడేవాళ్ళమే. కానీ ఆ మందుల గురించి వాళ్ళు కనిపెట్టి మేము ఇది చేసుకునే వాళ్ళం. కానీ మాకేం తెలుసండి. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎట్లుంది మరి రైతుల పరిస్థితి? ఇంకా ఇక అంతే ఉంటది. కాంగ్రెస్ గవర్నమెంట్ భూస్వాములకే గాని రైతులకి ఏముంటది. ఇంకా అంటే కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు కొద్దిగా ఇబ్బందులు అయితే ఏం లేవు, ప్రశాంతంగా జరిగింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నాం అన్నట్లు కొంతమంది రైతులు మాట్లాడుతున్నారు. ఇక రైతులకి ఎప్పుడు ఉండేయాలండి. ఇక ఆ రైతులకి న్యాయం జరిగిందంటే రైతుకి అన్యాయం జరుగుతూనే ఉంటది. కానీ ఇక అది యూరియా కట్టలోనూ రుణమాఫీలు యూరియా కట్టలు ఇబ్బంది అవుతుందా? మా యూరియా కట్టలకి ఇబ్బంది అవుతూనే ఉందిలేండి. ఇక అది మొత్తం మోడీ గారి రాష్ట్ర ప్రభుత్వం ఏం కాదని అంటున్నారు. ఏం కాదు, అట్లా వచ్చిద్దా ఏందో. కానీ యూరియా కట్టలకి అయితే ఇబ్బంది, మామూలుగా ఇబ్బంది కాదు. పది కావుడు కాసినా దొరకటం కష్టంగా ఉంది. గిట్టుబాటు ధర విషయంలో ఇబ్బంది పడుతున్నారు. గిట్టుబాటు రేటు ఏం రుణమాఫీ అయిందా మరి? మాకు కూడా బ్యాంకులో అప్పు లేదు, పోలేదు, మాకేం కాలేదు. 9 వాళ్ళకి అయింది.